నాని మళ్లీ ఫామ్ లోకి వచ్చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. గతంలో చేసినట్లుగా బూతులు మాట్లాడటం లేదు. కాకపోతే అంతే ఫోర్సుగా చంద్రబాబును తిడుతున్నారు. అనారోగ్యంతో దాదాపు 2 ఏళ్ల పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న కొడాలి నాని ఇప్పుడు అనివార్యంగా బయటకు వస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అరెస్టుకు కూడా భయపడకుండా నిమ్మలంగా ఉన్న నాని పట్ల జగన్ రెడ్డి కాస్త అసహనంగా ఉన్నారని తెలియటంతో ఆయన యాక్టివ్ అయిపోయారని భావిస్తున్నారు. 2 ఏళ్లుగా గుడివాడలో వైసీపీ వాళ్లు ఎలాంటి కార్యక్రమాలు చేయకపోవడంతో టీడీపీ ఆడిందే ఆట పాడిందే పాటలా మారిందని జగన్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. కొడాలి నాని ఆసక్తి చూపకపోతే గుడివాడ బాధ్యతలు వేరొక నాయకుడికి అప్పగించి నియోజకవర్గంలో పార్టీని అభివృద్ధి చేసుకోవాలని జగన్ భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చిన తరుణంలో తన ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకే బయటకు వచ్చినట్లుగా చెబుతున్నారు. పూర్తిగా కోలుకోకపోయినా కొడాలి నాని క్రియాశీలమవుతున్నారని, పార్టీ కోసమే ఆయన పనిచేస్తున్నారని గుడివాడ వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు టీడీపీ వాళ్లు ఆయన్ను బూతుల మంత్రి అని సంబోధించేవారు. నోరు తెరిస్తే 4 బూతులు తిట్టిన తర్వాత ఆయన మాట్లాడేవారు. చంద్రబాబు కుటుంబం పట్ల అసభ్యంగా మాట్లాడిన బహు కొద్దిమంది నేతల్లో ఆయన కూడా ఒకరు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మాత్రం కొడాలి నాని కాస్త స్లో అయ్యారు. అనారోగ్యంతో మంచం పట్టారని కూడా వార్తలొచ్చాయి. చివరకు ముంబై వెళ్లి హృదయ శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత నానికి కాస్త ఓపిక వచ్చింది. ఇటీవలి కాలంలో అక్కడక్కడ 1-2 మాటలు మాట్లాడారు. అరెస్టు చేస్తే భయపడబోమని, జైలుకు వెళ్తామని నాని సవాలు చేశారు. మహా అయితే ఓ 100 రోజులు ఉంచుతారు, అంతకంటే ఏం చేయగలరు అని ప్రశ్నించడం ద్వారా తాను అన్నింటికీ సిద్ధమని సంకేతాలు పంపారు. అయితే తర్వాత కనిపించకుండా మానేశారు. ఇప్పుడు ఏకంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని మరోసారి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. గత 2 సంవత్సరాలుగా గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నిలిచిపోయాయి. అక్కడ పార్టీ నేతలు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టు వెళ్లిపోయారు. ఈ తరుణంలో అక్కడ ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చారట. అయితే విశ్రాంతి తీసుకునేందుకు కొడాలి నాని మరికొంత సమయం కూడా అడిగారని తెలుస్తోంది. కానీ ఇప్పటికే సమయం మించిపోయిందని, ఇప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటే అక్కడ వెనకబాటు ఖాయమని జగన్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. అందుకే కొడాలి నాని గత్యంతరం లేక రంగంలోకి దిగినట్లు ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే అక్కడ లోకల్ ఎమ్మెల్యే దూకుడుగా ఉన్నారు. ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ దక్కకపోతే రాజకీయంగా అంతర్ధానమయ్యే పరిస్థితి వస్తుందని నాని గుర్తించారు. ఒక్కసారి జగన్ రెడ్డి తనను దూరం పెట్టారంటే తర్వాతి కాలంలో అస్సలు పట్టించుకోరని ఆయన భయపడ్డారు. దాంతో రంగంలోకి దిగక తప్పలేదు. మరి బూతుల సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.